సార్ డోర్ మాత్రం అని అంటే ఒకటే ఉంది చూడండి, తూర్పులో ఒకటే ఒక డోర్ ఉంది సార్, మరి ఉత్తరంలో కూడా పెట్టండి అని అంటారు సాధారణంగా. అంటే ఇటీవల ఓ 70 సంవత్సరాల నుంచి అదే పంచాయతీ నడుస్తున్నది అన్నట్టు మార్కెట్లో. సో వాస్తు శాస్త్రాల ప్రకారం ఈ గృహం యొక్క నామకరణం ఏమిటని చూసుకుంటే, తూర్పు మెయిన్ డోర్ వచ్చిన కుటుంబ సభ్యులందరికీ తూర్పులో ప్లాట్ ఉండి, తూర్పులో రోడ్డు ఉండి, తూర్పులో నడిచినట్లయితే ఒకటే మెయిన్ డోర్ ఉన్న దానిని తూర్పులో పెట్టుకుంటే దానిని ధాన్య గృహం అంటారు. ఏ గృహం అంటారు? ధాన్య గృహం. ధాన్య గృహం. వాస్తు శాస్త్రాల ప్రకారం గృహానికి నామకరణాలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న కారుకు పేరుంది, బండికి పేరుంది, ఇదిగో దీనికి పేరుంది, మీరు తినే ఆహారానికి పేరుంది, బిర్యానీ అని ఉంది, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మీరు చేసే వంటకాలకు పేర్లున్నాయి, కానీ మీరు కట్టుకునే ఇంటికి పేరు లేదు. ఇటీవల కాలంలో మీరు గృహాలు కట్టుకుంటున్నారు కదా, చిన్నగా ఒక పేపర్ మీద A4 పేపర్ మీద పెన్నుతో ఇలా గీసేసి ఇలా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వాస్తు ప్రకారం మంచిగుంది, ఈ పథకం వచ్చిందని చెప్పేస్తున్నారు. కామన్గా అన్నిటికీ ఇటీవల పెట్టడానికి ఉత్తర ఈశాన్యం డోరు, తూర్పు ఈశాన్యం డోరు. ఆ ఇల్లు పేరు ఏందనంటే నువ్వు ఇచ్చిన ఏదైతే వాస్తు అని ప్లాన్ అని చెప్తున్నావో ఆ వాస్తు ప్రకారంగా దాని పేరేంటి? సో చూడండి, మీ దగ్గర ఫీజు తీసుకుంటున్నారు, దాని పేరు చెప్పలేకపోతున్నారు. సమాజంలో ఉన్న ప్రతి వస్తువుకు పేరుంది, కానీ వాస్తు వ్యక్తి ఇచ్చేదానికి పేరు లేదు. అంటే ఆయనకు సరైన నాలెడ్జ్ లేదు అని అర్థం. ఎవరైతే ఇంటి పేర్లను ఇవ్వరో వాస్తు ప్లాన్ ఇచ్చి, వాళ్ళకి నిజానికి వాస్తు తెలియదు, వాస్తు శాస్త్రం పట్ల నాలెడ్జ్ లేదు. రైట్? చలో ఇప్పుడు చూడండి, మనకు తూర్పులో ఒకటే మెయిన్ డోర్ కలిగిన ఇంటిని ఏమంటారు? ధాన్య గృహం అంటారు. ఈ ఇల్లు పేరేంది? ధాన్య గృహం.